ఉన్నాను. అందరికీ వందనాలు. మొదటిగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మన కుటుంబాలను సజీవులుగాను ఆరోగ్యముతోనూ ఆయుష్తో ఉంచినందుకు కూడా యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా ఈ సమయం ఈ సన్నిధానంలో దేవుడు మనందరినీ కూడా ఉంచినందుకు కూడా ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, వారి యొక్క ఆత్మ రక్షణ కొరకు దేవుడు మనందరినీ కూడా ఒక్కొక్క పాత్రగా ఉపయోగించుకుంటున్నందుకు కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 అంతమంది సంతోషంగా ఉన్నారు. శుక్రవారం మనమైతే సంతోషంగా ఉన్నాము, కానీ కొన్ని కుటుంబాలు చాలా దుఃఖముతో ఉన్నాయి. మరి ఆ యొక్క దుఃఖపు దినాలు కూడా దేవుడు తొలగించి వారి కుటుంబంలో జరుగుతున్న పరిణామాలను మార్చి వారి కుటుంబాలను కూడా దీవించలాగా అందరం కూడా అనుదినం ప్రార్థన చేద్దాం. మంచిది. ఈ రోజున సర్వశక్తి గల దేవుడు, అందరూ కూడా అనుకుంటారు దేవుడి కార్యాలు మన జీవితంలో జరగాలంటే ఏం చేయాలి అనుకుంటారు. ఈరోజు నేను వాక్య భాగంలోనికి వెళ్తూ కొన్ని విషయాలు క్లుప్తంగా మీకు వివరించాలని నేను ప్రేరేపించబడ్డాను. లూకాసు సువార్త 5వ అధ్యాయము. ఈ రోజున క్రైస్తవ ప్రపంచమే కాదు, చాలామంది కూడా అనుకునేది ఏంటంటే దేవుని కార్యాలు మా జీవితంలో జరగాలి. ఎలా జరగాలి? 1-2 కూడా కాదు, గొప్పగా జరగాలి. ఎప్పుడు దేవుని చేత దీవించబడాలి, ఎప్పుడు ఆశీర్వదించబడాలి, ఎప్పుడు కూడా దేవుని చేత ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు, కార్యాలే కార్యాలు, గొప్ప కార్యాలే గొప్ప కార్యాలు. అయితే ఈ రోజున దేవుడు సెలవిచ్చేది, దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలంటే మనం ఏం చేయాలి? 5వ అధ్యాయం చదువుతాం. లూకాసు సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరేతు సరస్సు తీరము నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహంకు బోధించుచుండెను. ప్రైజ్ టు గాడ్. హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే, గెన్నెసరేతు అనే ఒక సముద్ర తీరం, ఒక బీచ్లో యేసు ప్రభు వారు ప్రసంగిస్తూ ఉన్నారు. అక్కడికి అనేక మంది వచ్చారు. వచ్చి యేసు ప్రభు వారి మీద పడుతూ వాక్యం వింటున్నారు. అనేక మంది ఉన్నారు, కొన్ని వందల మంది ఉన్నారు. అందరూ కూడా వాక్యం వింటున్నారని రాయబడి ఉంది. వాక్యం వింటున్నారు, కానీ వారి మనస్సంతా కూడా అక్కడ లేదు. వారందరూ కూడా వాక్యాన్ని స్థిరంగా వినట్లేదు. యేసు ప్రభు వారి మీద పడుతూ ఉన్నారు, అనగా స్థిరత్వం లేదు. వాక్యం వినేవాళ్ళు మీరు ఎలా ఉన్నారు? స్థిరంగా ఉండి వాక్యం వింటున్నారు, కానీ అక్కడ స్థిరత్వం లేదు. స్థిరత్వం లేకపోయేసరికి యేసు ప్రభు వారి చుట్టూ అంతమంది ఉన్నా, అంతమంది వాక్యం వింటున్నా, కానీ యేసు ప్రభు వారి కళ్ళు ఎటెళ్ళే తెలుసా? ఆ బీచ్లో, ఆ సముద్ర తీరమున 2 దోణుల మీదకి వెళ్ళాయి. ఈ 2 దోణుల వైపు చూశాడు యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళారంటే స్వార్థ ప్రకటించడానికి వెళ్ళారు. దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి వెళ్ళాడు. ఎవరైతే వాక్యం వింటారో వినడం వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం వలన దేవుని నమ్ముతారు. దేవుని నమ్మటం వల్ల వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడతారు. నీతిమంతులుగా ఎంచబడిన వారు దేవుని రాజ్యాల్లోనికి వెళ్తారు. ఇది కాన్సెప్ట్. మరి యేసు ప్రభు వారు వారికి వినిపించడానికి, స్వార్థ ప్రకటించడానికి సముద్ర తీరానికి వెళ్ళారు. సముద్ర తీరంలో వాక్య పరిచయం జరుగుతూ ఉంది. మంచి మీటింగ్ జరుగుతుంది అక్కడ. కానీ యేసు ప్రభు వారి చూపులు ఎక్కడ పడ్డాయి? 2 దోణుల మీద పడ్డాయి. ఈ 2 దోణులు ఖాళీగా లేవు, అందులో మనుషులు ఉన్నారు. ఈ మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే, అనగా వేట ముగించుకొని ఏం చేస్తూ ఉన్నారంటే వలలు కడుక్కుంటున్నారు, క్లీన్ చేసుకుంటూ ఉన్నారు. మనం ముందు వచ్చిన చూస్తే వారు సంతోషంగా లేరు. వేటకెళ్ళి వచ్చిన వారు చాలామంది ఏం చేసి సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేపల వేటకు వెళ్ళినప్పుడు వారు వేట ముగించుకొని కొన్ని చేపలు తెచ్చి వాళ్ళు అమ్ముకుంటారు, సిద్ధం, ఎప్పుడెప్పుడు అమ్మేసుకుందామా, ఎప్పుడెప్పుడు డబ్బులు తీసుకుని వెళ్ళిపోదామా అని. ఇక్కడ ముందు వచ్చాను రాయబడి ఉంది. నేను మిగతా మీకు క్లుప్తంగా వివరిస్తాను. ఇక్కడ ఇంత గొప్ప సభ జరుగుతూ ఉండగా యేసు ప్రభు వారి చూపు ఎవరి మీద పడిందంటే ఆ 2 దోణుల మీద ఉన్నటువంటి ప్రజల మీద పడింది. యేసు ప్రభు వారు అక్కడ దాకా వెళ్ళి అక్కడికి వెళ్ళి వారితో అంటున్నాడు, సీమోను పేతురుది అయినటువంటి ఒక పడవ, ఆయన్ని పిలిచి, బాబు ఇట్రా, నేను నీ పడవ మీద కూర్చొని
ప్రసంగించవచ్చా అని అడిగాడు. సరే, అప్పటిదాకా బోట్తో పని లేదు కదా, రాత్రంతా వేటకెళ్ళి వచ్చారు, అప్పటికి పని ముగించేసుకున్నారు. ఈయనేంట్రా బాబు ఇలా అడిగాడు అనుకుని అప్పటికి యేసుప్రభు వారు ఎవరో సీమోను పేతురుకు తెలియదు. సరే కూర్చోమన్నాడు. అన్నాడు, కొంచెం లోనకు తయ్యవా. కింద వచనాలు చూస్తే వారు అంటారు, రాత్రంతా కూడా మేము ప్రయాసపడ్డాము కానీ ఒక్క చేప కూడా మాకు చిక్కలేదు అనగా వాళ్ళు నిరుత్సాహంలో ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు. వారి రాత్రంతా ప్రయాస అంతా వ్యర్థమైపోయిందని చెప్పేసి చాలా బాధతో వచ్చి వల్ల గడుక్కుంటా ఉంటే యేసుప్రభువులు ఏమంటా ఉన్నారు, నీ పడవ మీద కూర్చుంటా, నా కొంచెం పడవ లోనకు నెట్టు అని పని చెప్తా ఉన్నాడు. యాక్చువల్గా మనకి ఈరోజు కనుక చూస్తే ఆదివారం పూట నేను కనుక ఎవరింట్లో ఏదైనా శ్రమ కలిగి వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు వెళ్ళి అమ్మ ప్రార్థన రావచ్చు కదా, మామూలుగా చెప్తేనే రారు, శ్రమల్లో బాధలో ఏదైనా కలిగి ఎలావయ్యా నీకంటే పని లేదు కాబట్టి ప్రార్థన అంటావు, మేము అసలు నష్టపోయి ఉన్నాం, మాకు అసలు ఏదో చికెన్ వండుకోవడానికి డబ్బులు లేవు, మటన్ తెచ్చుకోవడానికి డబ్బులు లేవు, మళ్ళీ నువ్వు వచ్చేమంటున్నావు ప్రార్థన రమ్మంటున్నావు అని అంటారు. ప్రజలకు మేలు కలిగితేనే దేవుడు కావాలి, ప్రజలకు మేలు జరిగితేనే దేవుని సన్నిధి కావాలి. కానీ అక్కడ వారికి 2 దోణులట. రాత్రంతా కూడా ప్రయాసపడి వేటకు వెళ్ళి రాత్రంతా కూడా ఎంతో ఆశతో వెళ్ళిన వారికి ఏమీ దొరకలేదట. రాత్రంతా ఉదయకాలం వచ్చి వాళ్ళు వలలు కడుక్కుంటున్నారు, చాలా బాధతో నిరుత్సాహంతో వలలు కడుక్కుంటా ఉంటే యేసుప్రభు వారిని డిస్టర్బ్ చేస్తున్నాడు. వాళ్ళు డిస్టర్బ్ చేసి అడుగుతున్నాడు, నేను చదువుతాం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిని లోతునకు నడిపించి, ఆ ముందు వచ్చిన చదువుతాం. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి ధరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిల నుండి జనసమూహనకు బోధించుచుండెను. యేసుప్రభువు అప్పటిదాకా బోధించి మరలా వీరి దగ్గరికి వచ్చి వీరితో మాట్లాడి మరలా దోణి పైకెక్కి దాన్ని కొంచెం లోతుకు తెయ్యమని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ప్రసంగిస్తూ ఉన్నాడు. మీరు కనుక క్లుప్తంగా ఆ ప్రాంతానికి మనం ధ్యానం చేసినట్లయితే రాత్రంతా వీళ్ళు నిద్రపోలేదు. ఎవరు సీమోను కానీ ఆ ప్రాంతంలో ఆ 2 దోణుల ప్రజలు నిద్రపోలే. ఏం చేశారు? వేటకి వెళ్ళారు, ఏమీ దొరకలా. ఇప్పుడు వాళ్ళకి ఏం కలుగుతుంది? నిరుత్సాహం, బాధ. అలాగే ఇంటికి వెళ్తే ఈ ఉట్టి చేతులతో వెళ్తున్నామే అనే బాధ ప్లస్ నిద్ర వస్తుంది. అవునా? ఇంత సమయంలో వల్లగడుక్కుని వెళ్ళిపోతాం అనుకున్న టైంలో యేసుప్రభు వచ్చేయమంటా ఉన్నారు, నేను ఈ వాడెక్కుతా, కొంచెం లోతుకుతాయి అని కూర్చుని మామూలు చేయట్లా మళ్ళీ ప్రసంగం చేస్తున్నాడు. మళ్ళీ స్వార్థ ప్రకటిస్తూ ఉంటే ఈ నిద్ర కళ్ళతో నిరుత్సాహం ఉన్న వీరు కూడా ఏం చేస్తూ ఉన్నారు? విన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. విన్నారు. అప్పటిదాకా యేసుప్రభు వారు ఎవరు వీళ్ళకి తెలియదు. యేసుప్రభు వారు ఫస్ట్ ఇంట్రడ్యూసింగ్ చేసుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళి సీమోను పేతురుతో వెళ్ళి మాట్లాడుతున్నాడు. మొదటిగా సీమోను పేతురుకి యేసుకి జరుగుతున్నటువంటి ఫస్ట్ పరిచయం అది. ఆ పరిచయం ఇద్దరు ఎలా కలుసుకున్నారు? నిరుత్సాహంలో కలుసుకున్నారు. ఈ రోజున దేవుడు కూడా అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఆయన కళ్ళు ఎవరి మీద ఉంటాయి అంటే నిరుత్సాహంలో నలిగిపోతున్న ప్రజల మీదే ఉంటాయి. ఏడుస్తూ కన్నీటి పర్యంతమైన వారి మీద యేసే కన్నులు ఉంటాయి. చదిరిపోయిన నలిగి విరిగిపోయినటువంటి మనస్సుల మీద యేసయ్య కళ్ళు ఉంటాయి. వారి వద్దకే యేసయ్య రావడానికి ఇష్టపడతాడు. కానీ అనేక మంది చేర్చుకోరు. సీమోను పేతురు చేర్చుకున్నాడు. రాత్రంతా కూడా ప్రయాస వ్యర్థమైపోయినా, సమయం వ్యర్థమైపోయినా, బలము పోయినా, నిద్రంతా కాసినా, ఒక్క చేప పట్టకుండా నిరుత్సాహంతో కాసేపట్లో ఇంటికి ఏ ముఖం పెట్టుకొని ఎలాలో తెలియకపోయినా కానీ యేసుప్రభు వారు వచ్చి ఆయనకున్నటువంటి ఓడను అడిగినప్పుడు ఇచ్చాడు, సమయం అడిగినప్పుడు ఇచ్చాడు. కొంచెం నీ బలము సహాయం చేసి లోతుకు తొయ్యి అన్నప్పుడు అలిసిపోయిన దేహముతో ఆ పడవను లోతుకు, ఇప్పుడంటే మోటార్లు ఉన్నాయి, అప్పుడు లేవు కదా, బలవంతంగా నెట్టి ఆ ఓడను లోనకి నెట్టాడు. దేవుడు అడిగినప్పుడు సీమోను పేతురు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. నిరుత్సాహంలో ఉండి ఒప్పుకున్నాడు, బాధలో ఉండి ఒప్పుకున్నాడు, బలహీనంగా ఉండి తోసి ఒప్పుకున్నాడు, నిద్రమత్తులో ఉండి యేసుప్రభు వాక్యాన్ని విన్నాడు. ఈ రోజున క్రైస్తవ సమాజం నేర్చుకోవాల్సింది ఏంటంటే అన్ని కలిగినప్పుడు దేవుడి దగ్గరికి వస్తారు, ఏమీ లేనప్పుడు దేవుని విడిచిపెడతారు. కన్నీరు వచ్చినప్పుడు దేవునికి ఆబ్సెంట్లు పడతాయి. ఆదివారం పూట బంధువులు వస్తే దేవుని సన్నిధికి ఆబ్సెంట్లు పడతాయి.
నీకు సమృద్ధిగా కలిగినప్పుడు ఆప్సెట్లు పడతాయి. అదే బాధ కలిగితే మాత్రం గుండెలు బాదుకుంటా దేవుని వద్దకు వచ్చి ఏడుస్తారు తొంగేడుపులు. దేవునికి అలాంటి వాళ్ళు అవసరం లేదు. దేవుడికి ఎవరు కావాలో తెలుసా? సీమోను పేతురు లాంటి వాళ్ళు కావాలి. అక్కడ ఆల్రెడీ కొన్ని వందల మంది యేసుప్రభు వారి వాక్యం వింటున్నారు, యేసుప్రభు వారి మీద పడుతున్నారు, యేసుప్రభు వారిని అభిమానిస్తున్నారు, యేసుప్రభు వారిని ఎంతగానో సంతోషంగా రిసీవ్ చేసుకుంటున్నారు. కానీ ఆయన అందరినీ జల్లెడి వేస్తే అక్కడ కనిపించింది ఎవరో తెలుసా? నిస్పృహలో ఉండి వలలు కడుక్కుంటున్న సీమోని మీద కళ్ళు పడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడి కళ్ళు మన మీద పడును గాక. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సీమోను పేతురు మరి ఒకసారికి వెళ్తే నువ్వు ఎప్పుడు కూడా వాక్యం చెప్పేటప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళిపోతాను. యేసు ప్రభు వారు చక్కగా కూర్చుని వాక్యం అంతా ప్రకటించిన తర్వాత దిగి థ్యాంక్ యూ సీమోను అని చెప్పి వెళ్ళిపోలే. సీమోను థ్యాంక్ యూ అని చెప్పలా. అని ఏమన్నాడు తెలుసా? ఆయన చాలించిన తర్వాత నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, యేసు ప్రభు వారికి సమయం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, ఇంకా చెప్పాలి, సమయం ఇచ్చాడు, బలం ఉపయోగించి ఆయనకి సహాయం చేశాడు. అలాగే ఆయన కూర్చుంటానికి ఒక సింహాసనం, ఓడనే సింహాసనంగా ఇచ్చాడు. ఎవరు? యేసు ప్రభు వారు వచ్చి చక్కగా ఆయన పని ముగించేసుకుని టాటా బాయ్ బాయ్ అని చెప్పలా. ఏమన్నా తెలుసా? సిమోను, మళ్ళా నీ కొంచెం బలం ఉపయోగించి అలిసిపోయి నీ దేహంతో ఇక అయిపోయింది అని ముగించావే, ఆ వలలు తీసుకొని కొంచెం లోతులకి వెళ్ళి వల్లేద్దాం పదా అన్నాడు. అయ్యా టుడే ఇస్ మై వర్క్ ఈస్ ఫినిష్ అనలా. వల్ల గడుపుకుని అర్థం ఏంటి? పని ముగించబడింది. ఓడలు దోణి ఒడ్డుకు వచ్చిందంటే అర్థం ఏంటి? వేట ముగించబడింది. అలసిపోయిన దేహం కోరుకునేది ఏంటి? ఈ రోజుకి నేను శ్రమ పడలేను, విశ్రాంతి తీసుకోవాలి. ఆ శ్రమలో యేసు ప్రభువు అంటున్నాడు, నీ దోణిని లోతునకు నడిపించి వలలు వేయి. అప్పుడు అన్నాడు, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీలు దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యం విన్న వెంటనే యేసు ప్రభువు వారు ఎవరో గమనించాడు. అప్పటిదాకా యేసు ప్రభువు వారు ఎవరో తెలియదు. ఎవరికి? సీమోనికి. ఎందుకు తెలియదు అంటున్నానంటే, అక్కడ వాక్య పరిచయం జరుగుతూ ఉంటే నిజంగా యేసు ప్రభువు వారు ఎవరో తెలుసుంటే ఇక్కడ వల్ల పక్కన పెట్టి పరిగెట్టుకుంటూ వెళ్ళేవాడు. కానీ అక్కడ ఏం జరుగుతుందో సీమోనికి తెలియదు. వల్ల గడుక్కుంటున్నాడు, అక్కడ వాక్య పరిచయం జరుగుతూ ఉండి. ఎప్పుడైతే యేసు ప్రభు వారు వచ్చి తనతో మాట్లాడి తన ధోని ఎక్కి ప్రసంగించాడో అప్పుడు అంటున్నాడు, ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా కానీ మాకేమీ దొరకలే, అయినా కానీ నీ మాట చొప్పున, ఎందుకంటే ఇప్పటిదాకా నీ వాక్యం నేను విన్నాను కాబట్టి, నువ్వు ఎవరో నేను గ్రహించాను కాబట్టి, హల్లెలూయా, నీలో ఉన్న శక్తి నాకు కనపడింది కాబట్టి నీ మాట చొప్పున మరలా వేస్తాను. చారులకు తెలుసు, వేటగాళ్లకు తెలుసు ఎక్కడ చేపలు దొరుకుతాయి, ఎప్పుడు చేపలు దొరుకుతాయో వాళ్ళకే తెలుసు. అలాంటి చాలరైన సీమోను రాత్రంతా కూడా వెళ్ళి ప్రయాసపడితేనే నో యూస్. బట్ ఇక్కడ యేసు ప్రభు వారు మాట చెప్పగా ఆయన వాక్యాన్ని విన్నటువంటి హృదయముతో నమ్మికతో నీ మాట చొప్పున వేస్తాను వెళ్ళిన వాడని చెప్పి ఆయన వలలు వేశాడు. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు ఏమైపోయినాయి అంట? పిగిలిపోవచ్చుండగా. దేవునికి మహిమ కలుగును గాక. వలలు కొద్దిసేపటి క్రితము క్లీన్గా కడగబడ్డాయి. రాత్రంతా వేసిన వలలు ఏమి చేయబడ్డాయి? పొద్దున్నే వాటితో ఉపయోగం లేదని తెలిసిపోయి వాటిని కడిగి పెడతా ఉంటే, ఈ రోజున దేవుడు యేసు ప్రభు వారు వాటితో మాట్లాడి లోనికి వెళ్ళినప్పుడు ఏ వలలైతే ఖాళీగా వచ్చినాయో ఇప్పుడు ఆ వలలు తెగిపోయేంత చేపలు పట్టినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేనికంటే దేవుని మాటకి వాళ్ళు విలువిచ్చారు, దేవుని వాక్యాన్ని విన్నారు, దేవుని నమ్మారు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. దేవుడి మాట వినేవారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. సీమోను అలసిపోయిన దేహముతో తన మాట విని లోతులకు పోనిచ్చి బలాన్ని మరలా ఓపిక లేని వాడైనా సని లోనికి వెళ్ళి వల్ల వేశాడట. దేవుడి మాట విన్నటువంటి సీమోను నష్టపోలేదు. రాత్రంతా కూడా వల్ల వేసాం ప్రభు కానీ నో యూస్, ఒక్క చేప కూడా పడలేదని చెప్పిన ఇదే సీమోను పేతురు వల్ల వేయగాట వలలు పిగిలిపోతున్నాయంట. చేపలు లాగలేక విస్తారమైన చేపలు పట్టాడు. సైకిల్ చేస్తున్నాడు. రెండో ఓడ ఉంది బయట ఇంకో దోణి, ఆ దోనికి సైకిల్ చేసి రాండ్రా బాబు మా వల్ల కావట్లేదు. హల్లెలూయా.
వారు వేరొక దోణిలోనున్న తమ పాలి వారి వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి క్రాప్తం. 2 పడవలు నిండిపోయినాయట. మునిగిపోయినట్లు చేపలు పెట్టారు. మరి రాత్రి అంత ఎందుకు పట్టలేకపోయారు? బైబిల్లో ఒక మాట ఉంటుంది, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు. ఈరోజు చాలా మంది అనుకునేది ఏంటంటే దేవుడు లేకుండా ఏదో సాధిద్దాం అనుకుంటారు, కానీ ఏమీ సంపాదన ఉండదు. ఆదివారం పూట దేవుడి సన్నిధి ఎగ్గొట్టి పనులకి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అంటే వాళ్ళ సమస్యలను బట్టి వెళ్తూ ఉన్నారు. కానీ వారు సంపాదించింది ఉండదు. నేను ఒకప్పుడు అట్టకి 2 ఆటోలు కొనుక్కొని ఆదివారం సోమవారం ఏం ఉండేది కాదు. 2 ఆటోలు పోయిన తర్వాత, నా కారు పోయిన తర్వాత నాకు దేవుడి విలువేంటో తెలిసి వచ్చింది. 2-3 సంవత్సరాలు దేవుడిని అడిగి 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 అడగగా మరలా నూతనమైన ఆటో మొన్న ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి వేరుగా ఉండి నేను ఏమీ చేయలేకపోయాను. కారు కొన్నాను, ఏమీ చేయలేకపోయాను. సన్నిధికి వెళ్ళకుండా 2 ఆటోలు కొని విర్రవీగి మధ్యలో, ఆ 2 ఆటోల మధ్యలో ఫోటో దిగి విర్రవీగాను. 2 ఆటోలు ఓనర్ని విర్రవీగాను, ఏమీ చేయలేకపోయాను. కానీ ఈ రోజున అద్దాటో తోలుకున్నా కానీ ఆదివారం పూట దేవుని సన్నిధిలో ఉంటాం నేర్చుకున్నాను. దేవుడు మళ్ళా నన్ను ఏం చేశాడు? సేవకుడిగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఒక రకంగా చూస్తే సీమోను పేతురుది నాది ఒకేలాగా ఉంటుంది కొంచెం. హల్లెలూయా. దేవుడు ఈ రోజున ఒక ఉన్నతమైన స్థానములో ఏ వలైతే కడగటం మొదలుపెట్టి ఇంకా మడత పెట్టేసి లోన పెట్టేద్దాం అనుకుని వీళ్ళకి అడుగుతున్నారో, ఆ వలలు పగిలిపోయే అంతగా దేవుడు విస్తారంగా వారిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున కొన్ని శ్రమలు, కొన్ని బాధలు, తెలుసో తెలియకో చేసిన కొన్ని పాపిస్ట్ కార్యాలు, అపరాధాలు ప్రజలందరినీ కూడా ఏం చేస్తూ ఉన్నాయంటే వారి జీవితాన్ని సాలరా బాబిక నువ్వు చర్చికి ఎందుకు రావట్లేదంటే నేను తాగుతాను అందుకే రాలేదు. చర్చికి ఎందుకు రారంటే నేను స్మోక్ చేస్తాను రాకూడదు. హల్లెలూయా. ఇలాగా వారి జీవితాల వాళ్ళు ఏం చేస్తున్నారంటే శుభ్రంగా కడిగేసుకొని మడత పెట్టి లోన పెడదాం అనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ వలనైతే కడిగి లోన పెడదాం అనుకుంటున్నావో ఆ వల పగిలిపోయేంతగా ఆశీర్వదిస్తా. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి అలిసిపోయిన వారులారా, ముగించేసుకున్న వారులారా, ఇంకా అయిపోయింది నా లైఫ్ అనుకుంటున్న వారులారా, దేవుడు సెలవిస్తున్నాడు, సీమోను నేను ఏ విధంగా ఆశీర్వదించానో ద సేమ్ టు సేమ్ డిట్టో ఆశీర్వాదం నీ కొరకు సిద్ధంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు ఆయనే. సీమోను ఆశీర్వదించిన వాడు ఆయనే. సంతోషాలను ఆశీర్వదించిన వాడు ఆయనే. మిమ్మల్ని ఆశీర్వదించేవాడు కూడా చేరేనమ్మా ఆయనే. దేవుడు నీలో ఉన్న లోపాన్ని చూసేవాడు కాదు, నీలో ఉన్న బలహీనతను చూసేవాడు కాదు. హల్లెలూయా. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? తనకు కొంచెం సమయం ఇస్తే చాలు. దేవునికి కొంచెం సమయం ఇస్తే చాలు. ఆయనకి నువ్వు ఏం దశం భాగాలు తీసుకొచ్చి నువ్వు ఇక్కడ ఏం కుమ్మరించాల్సిన అవసరం దేవుడికి అవసరం లేదు. నీ కానుకలు దేవుడికి అవసరం లేదు. నీ వస్తువులు దేవుడికి అవసరం లేదు. దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? సీమోను ఇచ్చినట్లుగా కొంచెం స్థానం. సీమోనికి ఏముందమ్మా? పడవ, దోణి ఉంది. ఆ దోణిలో కొంచెం స్థలం ఇచ్చాడు యేసయ్యకి. హల్లెలూయా. దోణి నింపబడింది. సీమోనికి ఏముంది? ఒంట్లో కొంచెం ఓపిక ఉంది, రాత్రంతా కష్టపడ్డాడు. ఆ కొంచెం ఓపికలో దేవుడు అడిగినట్లుగా ఏం చేశాడు? పడవను కొంచెం లోతుకు నెట్టాడు. దేవుడికి అది చాలు. హల్లెలూయా. సీమోన్ దగ్గర ఏముంది అంటే యేసు ప్రభువు వారు చెప్పే విని జ్ఞానం చేసుకునే జ్ఞానం ఉంది కొంచెం. అందుకే వాక్యాన్ని వినంటున్నాడు, ఏలినవాడా నువ్వెవరో నాకు తెలియదు. ఆ ఒడ్డున ప్రసంగిస్తున్నప్పుడు నేను ఎవరు అనుకున్నాను, కానీ నువ్వు ఎప్పుడైతే నా వాడ దగ్గరికి వచ్చావో, నాతో మాట్లాడావో, వాక్యం ప్రకటించావో అప్పుడు అర్థమైంది నువ్వు ఏలినవాడవని. అనగా దేవుణ్ణి గుర్తుపట్టే జ్ఞానం ఉంటే చాలు. దేవునికి దగ్గర ఏం అవసరం లేదు. ఒకటి, నీ దగ్గర ఉన్న దాంట్లో దేవునికి కొంచెం స్థలం, నీ దగ్గర ఉన్నటువంటి ఓపిక, వచ్చి పరిచర్య చేసే తత్వం, వాక్యాన్ని విని గ్రహించి దేవుని గుర్తుపట్టే జ్ఞానం ఉంటే చాలు. పడవలు నింపబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవితాలు నింపబడతాయి. ఎంత నింపబడతాయి అంట? ఆ వడవలు మునిగిపోయేంతగా, అనగా రెట్టింపుగా నింపబడ్డాయి. ఈ రోజున మనము కూడా దేవుని సన్నిధానములో
ఆయన మాట విని దేవుని సన్నిధానంలో వచ్చి కూర్చొని ఆయన వాక్యాన్ని విని గ్రహించగల జ్ఞానం ఉంటే చాలు, నీ కుటుంబము నింపబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగి ఎంత నింపబడుతుందంటే పొంగి పొర్లుతాయట. హల్లెలూయా, హల్లెలూయా. అంతే, ఏం చేయాల్సిన అవసరంలా. దీవించబడాలి, అందరు దీవించబడాల్సింది. ఏం చేయాలా? అందరూ అంటారు, ఒక మన సేవకురాలు అంటుంది, నువ్వు దేవునికి ఇస్తేనే నువ్వు దీవించబడతావు. ఎస్, ఇస్తేనే దీవించబడతావు. ఏంటిది? ధనం కాదు, మనుషులు చేసిన ధనం దేవునికి లక్ష్య పెట్టాడు దేవుడు. ఆయన చేసినటువంటి నీలో నుంచి ఆయనకి కావాలి. నువ్వు పాడే పాట ఆయనకి కావాలి, నువ్వు కొట్టే చప్పట్లు ఆయనకి కావాలి, నీ స్తుతులు ఆయనకి కావాలి, నీ ప్రార్థన ఆయనకి కావాలి, నీ మోకాళ్ళ ప్రార్థన ఆయనకి కావాలి. హల్లెలూయా. ఆయన చేసినటువంటి నీలో నుంచి ఆయనకి కొంచెం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత చదివితే కనుక ఇప్పుడు బాగుంది, అంతా బాగుంది. సీమోను పేతురుకి శుభ్రంగా మంచి ఆశీర్వాదం కలిగింది. హల్లెలూయా. ఆయన థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోలా. ఎవరు? యేసు ప్రభువు వారు. థ్యాంక్ యూ సీమోను, కూర్చుంటానికి స్థలం ఇచ్చావు, ఓపిక చేసుకుని వడకనెట్టావు, అలాగే వాక్యం విన్నావు, ఓకే నా పని అయిపోయిందని చెప్పి వెళ్ళిపోలేదు. సీమోన్ ఏం చేశాడు? దీవించాడు, ఆశీర్వదించాడు. మరి ఇప్పుడు సీమోన్ ఏం చేస్తున్నాడో తెలుసా? థ్యాంక్ యూ యేసయ్య, నా పడవలో స్థలం ఇచ్చినందుకు, నాకు చేపలు పట్టి పంపించావు, నా 2 పడవలు నిండా నింపబడ్డాయి, నీకు కొంచెం ఇచ్చినందుకు నాకు బహుగా ఇచ్చావు, థ్యాంక్ యూ అని చెల్లిడు కొట్ల. ఏం చేశాడో తెలుసా? చదువుతాం. ఈ 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. ఆశీర్వాదం పొందుకున్నటువంటి సీమోను పేతురికి అర్థమైంది, ఈ ఆశీర్వాదం పొందుకునే అర్హత నాకు లేదయ్యా. నువ్వు దేవాది దేవుడు నేను ఎరిగాను, కానీ నువ్వు ఉండే స్థలం నా ముందు నీ ముందు నిలబడే అర్హత నాకు లేదు, కాబట్టి నన్ను విడిచి వెళ్ళిపో, నేను పాపాత్ముడను. యాక్చువల్గా సీమోను పేతురు ఎలా ఉన్నాడు తెలుసా? సంతోషంతో ఉండాలి, ఆనందంతో ఉండాలి. ఎందుకని? 2 దోణిల నిండా నింపబడ్డే చేపలు. ఒక రకంగా చెప్పాలంటే మంచి డబ్బులు వస్తాయి, ఒక 1-2 నెలల వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ సీమోను పేతురు ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభువు మోకాలు ఎదుట సాగిలు పడిపోయాడు ఒక్కసారిగా. అయ్యా, ఈ అద్భుతాన్ని చూసి తట్టుకోలేకపోతున్నా, నీలాంటి పరిశుద్ధుడు నా దగ్గర ఉండకూడదు, నా యొద్ద నుంచి వెళ్ళిపో, నేను పాపాత్ముడను, పాప క్షమాపణ అడుగుతున్నాడు దేవుణ్ణి. హల్లెలూయా. ఇక్కడ 2 అద్భుతాలు జరిగినాయి. ఒకటి, ఒక నార్మల్ జాలరిగా యేసు ప్రభు వారికి ఆయన చేసిన పరిచర్యను బట్టి ఆయన ఏం చేశాడు తెలుసా? ఒక జాలరీ, ఓకేనా, ఒక ఫిషర్మ్యాన్గా ఉన్నటువంటి సీమోను పేతురు ఒక ఫిషర్మ్యాన్గా యేసు ప్రభు వారికి పడవ మీద స్థలం ఇచ్చాడు, తోసాడు, వాక్యం విన్నాడు. దేవుడు కూడా ఏం చేశాడు? ఆయనకి కావాల్సిన ఆయనకి ఇచ్చేశాడు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారికి కావాల్సింది చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు? చేపలు ఇవ్వటానికి కాదు, కడుపు నిండా రొట్టెలు చేపలు ఇవ్వటానికి కాదు. ఆయన వచ్చింది ఎందుకు తెలుసా? నశించిపోయిన వారిని వెదకి రక్షించుటకు ఆయన వచ్చాడు. పాపం నుంచి విమోచించడానికి వచ్చినటువంటి యేసు ప్రభుల వారు ఇక్కడ ఆయన పని జరుగుతుంది. ఇక్కడ సీమోను వచ్చి ఏమన్నాడు తెలుసా? నేను పాపాత్ముడని చెప్పి పాపములు ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో యేసు ప్రభు వారు ఏం చేశారో తెలుసా? ఏలియనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలువైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుంచి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందని సీమోనుతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే సీమోను పేతురు దేవుని ఎదుట సాష్టాంగపడి పాపములు ఒప్పుకొని పాపాత్ములను ఒప్పుకుంటున్నాడో ఆయనతో ఉన్న వారందరూ కూడా విస్మయం ఉందారు అనగా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయినప్పుడు యేసుప్రభువు అన్నాడు, నీవు పాపము ఒప్పుకుంటే నాకు నచ్చింది కాబట్టి ఇక మీదట నువ్వు చేపలను పట్టేవాడు కాదు, నువ్వు మనుషులను పట్టే సేవకుడిగా చేస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున సీమోను పేతురు ఎలాంటి వాడో తెలుసా? ఇక్కడ ఇంట్రొడక్షన్ జరిగింది కదా, ఆయన యొక్క ప్రారంభం మనం తెలుసుకున్నాం. ఎలాగా వల్లగడుక్కునే ఒక ఆఫ్టర్ ఆల్ ఒక జాలరీ. ఆయన ముగింపు ఎలా ఉందో తెలుసా? యేసు ప్రభు వారి కొరకు రివర్స్లో సిలువ వేయబడిన వాడు, అనగా యేసయ్య కొరకు
ప్రాణాలకు తెగించి తన ప్రాణం పోగొట్టుకున్నటువంటి పేతురు గారిని మనం చూస్తాం ముగింపులో. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు మనం అనుకున్న వెంటనే జరిగిపోవడానికి మనం చేసిన కూడా కొన్ని ఉన్నాయి. సీమోను పేతురు ఏం చేశాడో తెలుసా? యేసయ్య చెప్పినట్లు చేశాడు. అలాగే యేసయ్య కోరుకున్న విధంగా పాప క్షమాపణ పొందుకున్నాడు. దేవుడికి కావాల్సింది పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. బైబిల్లో ఏముంది తెలుసా? ఏముంది చెప్పండి. ఒక వాక్యం ఉంది, ఎవరు చెప్తారు? మీ పాపములు నువ్వేం చేయకూడదు, దాచుకోకూడదు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. ఇక్కడ పేతురు చేసినదే, ఒప్పుకొని విడిచిపెట్టాడు ఆన్ ద స్పాట్. దేవుడు అన్నాడు, అది ఈరోజు నువ్వు మామూలు ఫిషర్మెన్వి కాదు, నువ్వు ఒక గొప్ప సేవకుడివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ సమాజం లేదా దేవుని బిడ్డలు మానవ రూపంలో ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజున ఒప్పుకుంటున్నారు కానీ విడిచిపెట్టట్లేదు. నువ్వు విడిచిపెట్టాలనుకున్నా ఆ పాపం నిన్ను విడిచిపెట్టదు. ఈరోజు నేను ఒక మాట చెప్తాను. అక్కడ నిప్పు ఉంది, ఆ నిప్పులోకి వెళ్తే కాళ్ళు కాలుతాయని మాకు తెలుసా తెలియదా? తెలుసు, అవునా? కానీ ఒకడు బలవంతం చేస్తున్నాడు, నేను నెడుతున్నాడు, నిప్పుల్లోకి తోస్తున్నాడు. నువ్వేం చేస్తావు? ఆడు నెడుతున్నాడు కదా అని పడిపోతావా? నడుస్తావా? ఏం చేస్తావంటే ఇంకొక మార్గం వెతుక్కుంటావు. ఒకటి ఎటో ఒకటి జంప్ చేసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తావు. అది మన చేతుల్లోనే ఉంది. ఈ రోజున కొన్ని బలహీనతలు, మనము తెలియకు చేసిన కొన్ని బలహీనతలు ఏం చేస్తూ ఉంటాయి అంటే మనలను వెనక్కి లాగుతూ ఉంటాయి. అపవాది మనలను ఏం చేస్తూ ఉంటాడంటే మనలను ఆ నిప్పుల్లో దొరికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు చేసింది ఒకటి, దేవునికి సమయం ఇవ్వు. చాలు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. దేవునికి సమయం ఇవ్వు, దేవునికి కొంత సమయం ఇవ్వు, దేవుణ్ణి అడుగు. నాకు నైట్ ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు నేను ఏం గంటల ప్రార్థన చేయను. తెలుసా మీకు? గంటల బైబిల్ ఏముందంటే అనవసరమైన వ్యర్థమైన మాటల చేత, విస్తారమైన మాటల చేత ప్రార్థన చేయొద్దని ఉంది. నేను చేసే మొదటి పని అంటే యేసయ్యా 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 యేసయ్య నామ జపము తప్ప నేను రాత్రంతా గంటల ప్రార్థన చేయను. ఎందుకంటే అన్ని నామముల కన్నా యేసునామమే పైనామము, అన్ని నామముల కన్నా యేసునామమే పైనామము. యేసు శక్తి గొప్ప శక్తి, యేసు మాటలో శక్తి ఉన్నది. చేసింది అదే. శ్రమ వచ్చినప్పుడు లేదా అనారోగ్యం వచ్చినప్పుడు నేను మొదట చేసే ప్రార్థన చేసా, చక్కగా ప్రశాంతంగా ఇల్లుక పడుకొని యేసయ్యా 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 ఇలా చేస్తున్నప్పుడు నాకు తెలియకుండా నిద్రపట్టేసింది. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు కోరుకునేది కూడా ఏంటంటే నువ్వు అందరికీ కనపడాలని చెప్పేసి గంటలు ప్రార్థన చేసి శ్రమ పోలేదు అనకూడదు. దేవుడు నిన్ను అడిగేది కొంచెం స్థానమే నాకు నీ కుటుంబంలో, నీ హృదయంలో కొంచెం స్థానమే చాలు. నా మాట విని నన్ను నమ్ము చాలు. ప్రతి ఆదివారము శుక్రవారం వచ్చి దేవుని సన్నిధిలో నీ బలమును అనగా నీ ఓపికను, నీ నిద్రను కొంత పక్కన పెట్టి ఇక్కడ వచ్చి కూర్చున్న మాట విను. సీమోను అదే చేశాడు, మూడే చేశాడు. తనకున్న దాంట్లో ఆయన హెచ్చించాడు. తనకున్న బలములో కొద్దిగా ఆయన చెప్పిన పని చేశాడు. వాక్యాన్ని విన్నాడు, నీరసంగా ఉన్నా కానీ వాక్యాన్ని విని యేసయ్యని తెలుసుకుని మూడే చేశాడు. విస్తారంగా తను కోరుకున్న దానికంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మనము నేర్చుకోవాల్సిన కూడా విషయాలు. దేవుడు అడిగేది కూడా ఏంటి తెలుసా? నీ కాడ ఏముంది? నీ కాడ ఏముంది? భర్త చనిపోయి 2 బిడ్డలను కూడా అప్పుడు ఇచ్చిన వారు తీసుకెళ్ళిపోతే దాసులుగా సేవకుడి దగ్గరికి ఆ తల్లి వెళ్ళింది. ఇల్లయ్యా, నా బిడ్డలు ఎత్తుకెళ్ళిపోయారు, నా భర్త నీ దగ్గర పరిచారకుడిగా ఉన్నాడు, ఇప్పుడు నా బిడ్డలను అప్పుడే తీసుకెళ్ళిపోయారు, నన్ను ఏం చేయమంటావు? ఆ సేవకుడు అన్నాడు, నీ కాడ ఏముంది? నా కాడ కొంచెం నూనె ఉంది బుడ్డలో. అయితే ఆ నూనెతో నువ్వు బతికెళ్ళి తీశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5,000 మంది పురుషులు, అనేక మంది జనాంగం ఉండగా శిష్యులు వచ్చాయా, వీళ్ళందరికీ భోజనం ఎలా పెడదాం? మీ కాడ ఏముంది అని యేసయ్య అడిగాడు.
ఒక పిల్లోడు వచ్చి, నా కాడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, హల్లెలూయా, వాటితో అనేక మందికి భోజనం పెట్టాడు యేసు ప్రభువు. ఈరోజు దేవుడు అడిగేది, నీ కాడేముంది? సీమోను పేతురు, నీ కాడేముంది? నా కాడగా దోణి ఉంది. కూర్చోనా? కూర్చో ప్రభువా. సీమోను పేతురు, నీ కాడ ఏముంది? కొంచెం ఓపిక ఉంది ప్రభువా. అయితే ఆ ఓపికతో లోనకు నెట్టు ఎడతాను ప్రభువా. సీమోను పేతురు, నీ కాడ ఏముంది? అయ్యా, కళ్ళ మీద నిద్ర వస్తున్నా, వినే ఆసక్తి ఉంది. ఈ 3 చాలు ఆయనకి. రాత్రంతా ప్రయాసపడగా ఏమీ పొందుకోలేకపోయినా ఒక 10 నిమిషాలు దేవుని మాట విని వలవేయగా రాత్రంతా వేసిన వాళ్ళు పట్టలేదేమో కానీ 2 దోణులు నింపబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం నేర్చుకుందాం. దేవుడు అడిగేది 3 ఇది కాడ ఏముంది ప్రభువా? శుక్రవారం ఒక 2-3 గంటల సమయం ఉంది, అయితే వచ్చేయి. నీ కాడ ఏముంది ప్రభువా? బైబుల్ చదవగల జ్ఞానం ఉంది, అయితే చాలు. నీ కాడ ఏముంది ప్రభు? పాటలు పాడే తలంతుంది, చాలు దేవునికి. దేవుడు అంటాడు, నా మాట విను, నేను విస్తారంగా నింపబడే ఆశీర్వాదం నా దగ్గర ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. దేవుడు అంటున్నాడు, ఇప్పటిదాకా నువ్వు చేపలు పట్టినాడు కదా, అందుకే చేపలు ఇచ్చా. కానీ ఇప్పటి నుంచి నువ్వు ఎవరివి తెలుసా? మనుషులను పట్టేది చాలదు. పేతురు పరిచర్య చేసినప్పుడు పేతురు వంటి పరిచర్య ఎవరు చేయలేకపోయాడు. పేతురు ప్రాణాలు తెగించానంటున్నాడు, నేను సావటాకైనా సిద్ధమే. అయితే యేసు ప్రభువా, నిలువుగా వద్దు, తలకిందులుగా సిలువ వేయండి. హల్లెలూయా. ఎంతో హింసించి యేసే కొరకు ప్రాణం పెట్టినటువంటి సీమోను పేతురు. ఇంకా గొప్ప విషయం, సీమోను పేతురు ఎంత గొప్పవాడంటే, యేసు ప్రభువు నీళ్ళ మీద నడిచాడు. ఎక్కడ? రోడ్డు మీద నీళ్లు పోసి నడవల, సముద్రం మధ్యలో యేసు ప్రభువు నడిస్తే లెగిచి అడిగిన మొదటి వ్యక్తి, నువ్వు నిజంగా యేసు ప్రభువు అయితే నేను ఇంకో నీళ్ళ మీద నడుస్తా, అయితే రా అన్నాడు. యేసై తర్వాత సముద్రం మీద నడిచిన వాడు ఎవడో తెలుసా? చాలా సీమోను పేతురు. హల్లెలూయా. ఇంకెవడో నడవలేకపోయాడు, దేవుని అడగలేకపోయాడు. యేసు ప్రభువును పట్టుకుంటాకు వచ్చినటువంటి ఆ సైనికుడు చెవు కోసిన వాడు ఎవడో తెలుసా? యేసే కొరకు సీమోను పేతురు. ఆ సీమోను పేతురే 3 సార్లు అబద్ధం ఆడాడు యేసు ప్రభువు తెలియదని. హల్లెలూయా. బలహీనపరచబడ్డాడు. మళ్ళా యేసు ప్రభువుని పలకరించి మాట్లాడగా యేసే కొరకు ప్రాణత్యాగం చేశాడు. అంత గొప్ప సీమోను పేతురు ఆశీర్వదించిన దేవుడు ఈ రోజున నీతో నాతో మాట్లాడుతున్నాడు. సేమ్ టు సేమ్ ఆశీర్వాదం నా దగ్గర ఉంది. చేపల దగ్గర ఆగిపోతావా, దేవుని పరిచారకుడిగా ఉంటావా, నువ్వే డిసైడ్ చేసుకో. సీమోను పేతురు గనక ఆ చేపలు నిండగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యేసే అని చెప్పి ఒక సిలిట్ కొట్టి పంపించుంటే సేవకుడు అయ్యేవాడు కాదు. ఆ ఆశీర్వాదాన్ని చూసి, ఆ గొప్పతనాన్ని చూసి, యేసు ప్రభువు మాటకున్న శక్తిని చూసి, ఎప్పుడైతే తనలో ఉన్న పాపము దుఃఖం కలిగి వెంటనే సాష్టాంగపడి పాపాన్ని ఒప్పుకున్నాడో దేవుడు అన్నాడు, ఇంకో గొప్ప విషయం తెలుసా? చెప్పు ముగిస్తా. ఆ 2 దొంగల చేపలు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎవరు? ఆశీర్వాదం ఎవరి కోసం ఇచ్చాడు? యేసయ్య పేతురు కోసం, సీమోను పేతురు. కానీ అక్కడ రాయబడింది, ఆ 2 దోణిలో కూడా ధరికి చేర్చి సముద్రం ఒడ్డున చేర్చి వాటిని విడిచిపెట్టి యేసయ్యతో పాటు వెళ్ళిపోయాడు సీమోను పేతురు. హల్లెలూయా. అంత గొప్ప విశ్వాసం మనలో కావాలి. దేవుడు ఆశీర్వాదం ఇచ్చేది నీ కొరకే. ఆశీర్వాదం పొందుకొని కృతజ్ఞత కలిగి యేసయ్యతో మనం సంచారం చేయాలి. చేద్దామా? లేదు చాలు ప్రభు, ఈ రోజుకి ఏ నాటికి ఆ నీటికి ఏ నాటికి ఆ రోజుకి చాలు అన్నావు కదా, నాకు ఈ ఆదోని ఆశీర్వాదం చాలు, వచ్చే ఆశీర్వాదం దాకా నేను తర్వాత చూసుకుందాం అంటారా? చెప్పాలి. ఎవరైతే సీమోను పేతురులాగా నమ్మకత్వం కలిగి ఉంటారో దేవుడు చెప్తున్నాడు, మీరు రెట్టించిన ఆశీర్వాదం ఇచ్చేవాడును నేనే. అలాగే ఆఫ్టర్ ఆల్ జాలరిగా ఉన్నటువంటి సీమోను పేతురుని దైవ సేవకుడిగా చేసిన వాడు కూడా ఆయనే. హల్లెలూయా. ఈ రోజున మనల్ని కూడా అనేక మంది అనుకోవచ్చు, వీళ్ళకి పని పాట లేదు, వీరికి పని లేదు అనుకుంటారేమో. రేపటి రోజున దేవుడు ఇదే ప్రాంతంలో ఉన్నతమైన స్థానంలో మిమ్మల్ని అందరినీ కూడా ఉంచబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సీమోను పేతురు అంటే ఆశీర్వాదం ఈ రోజు మీరందరూ మనమంతా కూడా పొందుకొని దీవించబడుదుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఉంచి మనల్ని కూడా సీమోను పేతురు వంటి గొప్ప ఆశీర్వాదం చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించుదాం ఈ రోజున. స్తోత్రం.